ఈమె ఏమంటున్నారంటే సోలో ట్రావెలింగ్ ఎలా చేస్తున్నావు, గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకో. అయితే చాలా అంటే చాలా డీప్గా ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సంపూర్ణలోని పార్ట్ 2 వీడియో అనమాట ఇది. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూడని వాళ్ళు వెళ్ళైతే చూడండి. ఇదైతే పార్ట్ 2 దానికి కంటిన్యూషన్ అనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్. యా, ఐ హావ్ యూట్యూబ్ ఛానల్. సో తిని ఏమంటున్నారంటే నేను సోలో ట్రావెలింగ్ చేస్తానంటే. సో షీఈ్ ఫ్రమ్ మలేషియా. ది బోత్ ఆర్ ఫ్రమ్ సెలాంగాలో ఉంటారంట, మలేషియాలో. సో ఫైనలీ మనం అయితే ట్రెక్ చేసుకుని కిందకైతే వచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఐలాండ్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకి లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో వాళ్ళు మనకి లంచ్ అయితే ఇస్తారు. సో ఇప్పుడైతే మనం మళ్ళీ బోట్ ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో ఆల్రెడీ అందరూ అయితే కిందకి వచ్చేసారు. ఆల్మోస్ట్ 70 to 80% పీపుల్ అయితే ఆల్రెడీ కిందకి వచ్చేసారు. ఇప్పుడు అలాగే లంచ్ బ్రేక్ ఉంటుంది. బట్ స్టిల్ కొంచెం ఎనర్జీ కావాలని చెప్పని, కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి కాబట్టి ఇక్కడ ఇది ఎనర్జీ డ్రింక్ టైప్ అనమాట. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఐ మీన్ లైక్ ఎలా ఉంటుంది అంటే స్ప్రైట్లా ఉంటుంది అనమాట. మొత్తం ఈ ఐలాండ్ హోపింగ్ ప్యాకేజ్ వచ్చేసి 3500 అనమాట. దీంట్లో 3 ఐలాండ్స్కి అయితే తీసుకెళ్తారు అండ్ 2 స్నార్క్లింగ్ అయితే చేపిస్తారు. అండ్ అలాగే ఇంక్లూడింగ్ లంచ్తో కలిపి. దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే కనుక నాకు కమెంట్ అయితే చేయండి. మీకు లింక్స్ అయితే షేర్ చేస్తాను. లేదంటే మా పైన బయోలో నాది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి, రిప్లై కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి మీరు, ఒకటే చోట వైట్ సీ ఉంది అండ్ అలాగే బ్లూ సీ కూడా ఉంది. వైట్ సీ బ్లూ సీ అంటే మధ్యలో రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు వచ్చేసి వాటి వల్ల వైట్ సీలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కింద శాండ్ ఉండటం వల్ల బ్లూ సీలా కనిపిస్తుంది అంతే. కానీ డిఫరెంట్ కలర్స్ కింద కనిపిస్తుంది. మల్టీ కలర్ బీచ్లా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు ఆ టేప్ ఒక్కకుండా ఉంది, టేప్ ఒక్కకుండా ఉంది, మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట బోట్. సూపర్ ఉంటుంది వ్యూ అయితే. రాళ్ళు ఉన్నాయని చెప్పని స్లోగా తీసుకెళ్తున్నాడు అనమాట. చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు బోట్ని, కింద తగిలిద్దేమో అని. వాటిని 10-14 ఆ స్పీడ్లో వెళ్తున్నాడు. ఎగరేస్తున్నాడు బోట్ని అయితే. యాక్చువల్లీ అది కనిపిస్తుంది కదా, అది మంటబు ఐలాండ్ అనమాట. సో కనిపిస్తుంది కదా, అది యాక్చువల్గా everyone is okay. Then సో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మంటబున్ ఐలాండ్ అనమాట. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలి మనం. బట్ ఏమైంది అంటే వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూడొచ్చు, చాలా అంటే చాలా డీప్ ఉన్నాయి. వేవ్స్ అయితే చాలా అంటే చాలా డీప్గా ఉన్నాయి, చూడొచ్చు. ఇగో సో అందుకని చెప్పని మనకి అదైతే అక్కడైతే క్యాన్సిల్ అవుతుంది అనమాట. అంటే క్యాన్సిల్ ఏం కాదు, అది అడిగాడు, నీకు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మనం తీసుకెళ్తుంది.
అక్కడి బైక్ కొట్టింది అనమాట. సో యాక్చువల్లీ చూడండి వేవ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో, చాలా ఎక్కువ ఉన్నాయి వేవ్స్ అయితే, చాలా గట్టిగా వస్తున్నాయి వేవ్స్. సగం లెగిసిపోతుంది బోట్ అయితే గాల్లోకి. బాబోయ్ అదిగో అది లేచిన హైట్కి వాటర్ వచ్చి లోపలికి వస్తున్నాయి లిటరల్లీ. బాబైతే అసలు సైలెంట్గా ఉంది. చిన్నపిల్లైనా సరే మనసు బేబీ అనుకుంటా, బట్ స్టిల్ అసలు ఏడవట్లే. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. అయితే వచ్చేసాం అనమాట సిబోన్ ఐలాండ్కి. కనిపించేది నైస్ డ్రైవింగ్. చాలా అంటే చాలా వేవ్స్ ఉన్నాయి అక్కడ, కానీ చాలా బాగా తీసుకొచ్చాడు ఆయన. సో అందుకని చెప్పి క్లాస్ కొట్టాను అనమాట. సో ఇదే అనమాట సిబోన్ ఐలాండ్. యాజ్ ఆఫ్ నౌ అయితే మనం సిబోన్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇది సిబోన్ ఐలాండ్. సో బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగుంది. వెరీ లెస్ క్రౌడ్ బట్ బ్యూటిఫుల్ బీచ్, బ్యూటిఫుల్ వ్యూ. చిన్నపిల్లలకి చిన్న టైప్ ఆఫ్ బోట్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ చూడండి ఒక గ్యాంగ్ టైప్లో వచ్చారు, వాళ్ళు తెగ ఆడుతున్నారు. సో బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బాగుంది బీచ్ అయితే. అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని ప్లేసెస్ చూపిస్తున్నారంటే చాలా బెటర్ ఆప్షన్ ఇది అయితే. అండ్ దీని తర్వాత మనకు ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ దిగాం కదా, ఇక్కడ మనం లంచ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మంచి పిక్స్ ఏమన్నా తీసుకుని అండ్ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటాం. టైం స్పెండ్ చేసి దాని తర్వాత అక్కడ కనిపిస్తాయి బోట్స్ చివర, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి స్నార్క్లింగ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తాం. Yeah. Welcome to Sibuan Island. So island సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. Wow, nice view with nice lunch. So ఇదన్నమాట మన లంచ్ బాక్స్. ఏమేమి ఇచ్చారంటే రైస్ అండ్ చికెన్, వెజ్జీస్ అండ్ సమ్ ఫిష్ ఎగ్ అనుకుంటుంది అండ్ వాటర్ బాటిల్. యా చాలు మోర్ దెన్ ఎనఫ్. ఫేస్ అంతా చూడండి ఎలా అయిపోయిందో. బీచ్ కదా, సో డెఫినెట్ కొంచెం డార్క్ అవుతుంది. సో ఇది కూడా ఇంక్లూడింగ్ ప్యాకేజ్లోనే.
వెజ్జెస్ బాగుంది. సో పైన హార్మీ కూడా ఉంటారనమాట. ఇక్కడ 1 hour అలా టైం స్పెండ్ చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ బోట్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి స్నార్కింగ్ చేసి చేస్తాను అనమాట. అసలు మాటల్లో అయితే చెప్పలేనబ్బా, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. అసలు ఇక్కడ ఉండిపోవచ్చు అనిపిస్తుంది అని అడిగితే, అంత అందంగా ఉంది ప్లేస్ అయితే. ఇటు బీచ్ అటు బీచ్ మధ్యలో ఐలాండ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా, అంత బాగుంది. చాలామంది లంకావి వెళ్తున్నారు కానీ ఈ ప్లేస్ మాత్రం మిస్ అయిపోయారు చాలామంది. మీరు కానీ మనిషి ప్లాన్ చేసుకుంటే సంపూర్ణ అయితే మాత్రం మిస్ కాకండి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. మీరు షార్ట్స్ చూసారు కదా, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వచ్చింది వీడియోస్ అయితే. అండ్ నిజంగా చెప్తున్నా, నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్ ఉంది. నా ఫ్యామిలీ తీసుకొచ్చింది ఇక్కడికైతే ఉండిపోవాలనిపించేస్తుంది, అంత అందంగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. చాలామంది మలేషియా వచ్చి లంకావి వెళ్తారు కానీ సంపూర్ణ వచ్చి ఎవరు టైం స్పెండ్ చేయరు, చాలా తక్కువ మంది తెలుసు. సో తెలుగులో అయితే ఎవరు చెప్పలేదు. సో మీరు కనుక మలేషియా ప్లాన్ చేసుకుంటే మాత్రం సంపూర్ణ అయితే మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా మెన్షన్ చేసుకోండి. ఇట్ ఈస్ ఏ బెస్టెస్ట్ ప్లేస్ బడ్జెట్లో. చాలా తక్కువ ప్రైజెస్లో మనకి ఐలాండ్ హోపింగ్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ చాలామంది వచ్చేసి లంకావి వెళ్తారు కానీ చాలామంది తెలియదు కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు. చాలా తక్కువ మంది క్రౌడ్ అయితే వస్తున్నారు. చాలా లెస్ క్రౌడెడ్, పీస్ఫుల్గా ఉండాలనుకుంటే కనుక సంపూర్ణ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామంది టూరిస్టర్స్ వచ్చేటప్పటికి ఇండియన్స్ చాలా తక్కువ మంది, నాకు తెలిసి హార్డ్లీ 1% పీపుల్ తెలిసేమో. సో మీరు కనుక ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకని మీరైతే ఇదైతే ప్లాన్ చేసుకోండి. సో ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా కావాలంటే మాత్రం ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇంకా చూడాలనుకున్నా, లేదంటే కనుక బడ్జెట్లో కావాలనుకున్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు ఈ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చి మీకు తెలుస్తాయి, అప్డేట్ వస్తాయి ఉంటాయి. సో మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా మంచి ప్లేసెస్, హైడెన్ ప్లేసెస్ చూపించాలనిపిస్తుంది అండ్ బడ్జెట్లో ప్లాన్ చేయాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం స్నార్క్లింగ్ చేయడానికి అదైతే వేస్తున్నారనమాట లంగర్ కిందకి. సో స్పాట్ కనిపిస్తుంది కదా, ఈ స్పాట్ ఇదనమాట స్పాట్ స్నార్క్లింగ్ చేసేది కనిపిస్తుంది కదా, అది ఇందాక మనం వెళ్ళిన ఐలాండ్ అనమాట. ఫుడ్ వేస్తున్నారు అనమాట. ఫుడ్ వేసిన ఎన్నో వచ్చినాయి కనిపిస్తున్నాయా? ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపించింది, వర్త్ ఇట్ అనిపించింది ఇదైతే. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఇప్పుడు ఇక్కడ స్నార్క్లింగ్ చేయడానికి దిగుతున్నాం అనమాట. ఇప్పుడైతే ఇది ఇచ్చారనమాట, ఇది తీసుకుని ఇది పెట్టుకుని అప్పుడు మనం స్నార్క్లింగ్ చేయడానికి లోపల దిగాలి. అండ్ లైవ్ జాకెట్ కూడా వేసుకుని దిగాలన్నమాట. సో ఇది పెద్ద డెప్త్ ఏం లేదు, కొంచెం చిన్నగానే ఉంది. సో పర్లేదు, మనం అయితే దిగచ్చు.
సేఫే అనమాట, భయపడాల్సింది ఏం లేదు. సో ఇది కాబట్టి మీకు మంచిగా కనిపించాలంటే ఇవి పెట్టుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది అండ్ మనం వీడియో తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ గోప్రో అని ఉంటే మేబీ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ ఉన్నా సరే. లెట్స్ డూ ఇట్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఆ బుడ్డోడు కూడా ట్రై చేస్తున్నాడు అనమాట ఇప్పుడు స్నార్క్లింగ్. సో చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. సో ఇట్లా దిగుతారనమాట. లైవ్ జాకెట్ వేసుకుని అది స్నార్క్లింగ్ పెట్టుకుని, ఒకవేళ ఇంకా మీకు సేఫ్ సైడ్ కావాలంటే కనుక ఇలాగా ఆ టైర్స్ కూడా ఇస్తారు. సో ఇట్లాగా స్నార్క్లింగ్ అయితే చేయొచ్చు అనమాట. అవి చూడండి. సో చాలా సేఫ్ సైడ్ ఉంది అంతా. సో ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. You're swimmer? Yes. Oh. I'm Aquaman. Oh, Aquaman. అయితే లోపల దిగుతున్నాడు అనమాట స్విమ్ చేయడానికి. అసలు లైఫ్ జాకెట్ ఏం వేసుకోలేదు, జస్ట్ గ్లాసెస్ ఒకటి పెట్టుకుని దిగుతున్నాడు అనమాట. గైడ్ అతను, ఐ మీన్ yeah. Say hi to the camera. Okay. Boom. అందరూ మంచిగా ఫోటోస్ తీసుకుంటారు అనమాట. వీడియోస్ ఫొటోస్ తెగ ఆడుతున్నారు. 10 మెంబర్స్ దాకా వెళ్ళారు ఆల్మోస్ట్. గైడ్ కూడా దగ్గర ఉన్నాడు. సో సేఫ్ సైడ్ అంతా. 2 గైడ్స్ దిగారు లోపలికి. ఎక్కడో పర్సన్ ఉన్నాడు, అక్కడో పర్సన్ ఉన్నాడు. సో మనం ఫస్ట్ మీద పంపిస్తున్నాం అన్నమాట. లైఫ్ జాకెట్ వేసుకుని స్నార్క్లింగ్ గేర్ పెట్టుకుని లోపలికి అయితే దిగుతున్నాం అనమాట. Thank you.
అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన జెట్టి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో ఫైనలీ మనమైతే జెట్టీకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇదే అనమాట జెట్టి. అండ్ ఇవి వచ్చేసి మీకు రెస్టారెంట్స్ అనమాట, బీచ్ వ్యూ రెస్టారెంట్స్ ఇవన్నీ. సో ఐలాండ్ హోపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వచ్చేసి మన హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ ఐ హోప్ మీకు అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.